ఆదికాండము 11వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం చదవండి. భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవచ్చుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనేది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి మీదంతటా చెదిరిపోకుండా ఒక్క పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టారు. చాలు. ఇక్కడ ఏకీభవించినప్పుడు జరిగేటువంటి కార్యం ఏంటిది మనము చూస్తున్నాం. అంటే అది దేనికైనా సరే, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, ఏకీభవించినప్పుడు నిజంగా చాలా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఇక్కడ ఒక సంఘటన మనము చూస్తున్నాం. ఇక్కడ ఉండేటువంటి వారు దేవుని బిడ్డలు కాదు, వారందరూ కూడా ఒక పని చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ మీరు గమనించండి, అక్కడ ఉన్న వారందరూ కూడా ఏం చేసిండ్రు? ఏకీభవించారు కదా. ఏకీభవించి వారొక గోపురం కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకోవడమే కాదు, దాదాపుగా వారు కట్టడము స్టార్ట్ చేసింది. చాలా అద్భుతంగా జరుగుతాము. దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఇదే కనుక కొనసాగితే మీరు ఏమైనా చేస్తారు. మనకు అనిపించచ్చు దేవుడు పోయి చెడగొట్టింది. దేవుడు చెడగొట్టడం కాదట. వారిలో అదే యూనిటీ కనుక కొనసాగితే వారు ఏమైనా చేయగలరు. మంచి కాదు, చెడే చేస్తారు. ఎందుకు తెలుసా? మనిషి యొక్క తలంపులు ఎప్పుడు కూడా చాలా మంది ప్రశ్న వస్తారు, ఎందుకు దేవుడు అట్లా చేసింది, ఎందుకు అట్లా. కాబట్టి దేవుడు వారు చేస్తున్నటువంటి పనిని ఆటంకపరచడానికి దిగి వచ్చి అక్కడ వారిని తారుమారు చేసినట్టుగా, తర్వాత దానికి బాబేల్ అని పేరు వచ్చింది. తారుమారు అని అర్థం వచ్చినటువంటి మాట బాబేల్ అంటే. వారు అంత దేవుడే దిగి వచ్చి ఆ పనిని ఆపగలిగేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, వారందరూ కూడా ఏకీభవించి, అక్కడ మనం ఒక మాట మనం గమనిస్తే, భూమి అంతటా ఒక్క భాష ఒక్క పలుకు ఉండేది. ఏముందట? ఒక్క భాష ఒక్క పలుకు. ఈ రోజుల్లో మనకు చాలా భాషలు ఉన్నాయి. మన భారతదేశంలోనే వేరే భాషలు, ప్రపంచం అంతట్లో తీసుకుని ఇంకెన్ని ఉన్నాయి, చాలా భాషలు ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఒకే భాష మాట్లాడాలని దేవుడు ఇష్టపడుతుంది. ఒకే భాష ఏంటిదంటే లాంగ్వేజ్ ఆఫ్ లవ్ అంటారు. ప్రేమతో కూడినటువంటి భాష. మనం ఏ భాషలో మాట్లాడుతున్నాం? మనం చాలాసార్లు అనుకుంటాం ఏంటంటే, వారు నాతో ఏకీభవిస్తలేరు అని మనం బాధపడుతున్నాం. వాళ్ళు కూడా, ఎదుటి వ్యక్తి వాళ్ళు కూడా బాధపడుతున్నారు, వారు నాతో ఏకీభవిస్తలేరు. పిల్లలు బాధపడుతుంటారు, తల్లిదండ్రులు నాతో ఏకీభవిస్తలేరని. తల్లిదండ్రులు బాధపడుతుంటారు, పిల్లలు నాతో ఏకీభవిస్తలేరని. సంఘం బాధపడుతూ ఉంటుంది, పాస్టర్ గారు నాతో ఏకీభవిస్తలేరని. పాస్టర్ గారు బాధపడుతూ ఉంటారు, సంఘం నాతో ఏకీభవిస్తలేదు. ఎందుకు ఏకీభవిస్తలేదు? మనందరూ కూడా ఒకే భాష ఉండాలి అని దేవుడు ఇష్టపడతాము. ఆ భాష ఏంటంటే ప్రేమ భాష. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం.
యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు చాలు. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అని అంటే మనం అందరం కూడా ఒకరినొకరు ప్రేమించాలి. అవునా? దేవుడు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. అయితే ఆ ప్రేమ అనేటువంటిది ఎక్కడ కనబడాలి? మన భాషలో కనబడాలి. అవునా? ఎట్లా కనబడాలి? మనం ఎలా మాట్లాడుతున్నాం? ప్రేమతో మాట్లాడుతున్నాం అందరితో. ప్రేమకి ఎంత శక్తి ఉందని అంటే ఎటువంటి వారినైనా సరే దేవుడు మార్చేస్తాడు కదా. ఈరోజు మనం చాలా సాక్ష్యాలు వింటున్నాం. భయంకరమైనటువంటి ఉగ్రవాదులు, నరహంతకులు, దేవుని వ్యతిరేకంగా తిరిగినటువంటి వారు, పౌలుని కూడా మనం తీసుకోవచ్చు. అలాంటి వారందరూ కూడా ప్రభు ప్రేమను వారు ప్రకటిస్తా ఉన్నారు కదా. దేవుని యొక్క వాక్యాన్ని వారు ప్రకటిస్తున్నారు. అంటే వారిని ఏం ఆకర్షించింది? దేవుని యొక్క ప్రేమ ఆకర్షించింది. మనకి ఆ భాష వస్తుంది. ఏ భాష? ప్రేమ భాష మనకి వస్తుంది. ఎందుకనంటే మన లోపల ఏం లేదు. మనం చెప్తున్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామా లేదా అనేది ఫస్ట్ మనము గ్రహించాలి. నువ్వు ప్రేమిస్తున్నట్లయితే నువ్వు వారితో మాట్లాడుతున్నప్పుడు అది వారికి మంచిగా అర్థమైపోతుంది. కానీ ఈ రోజుల్లో ఏముంటలేదు. చివరి దినాల్లో ప్రేమ ఏమైందట? అక్కడ రాసింది తర్వాత కానీ మనమైతే ముందుగానే ఆ పని జరిగిపోతాం కదా. ఈ రోజుల్లో ఏమైపోతుంది? ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనేది సన్నిహితం, సమయం ఇవ్వడానికి లేదు. అవును, ఇంకెక్కడ ఉంటుంది ప్రేమ? మనం ప్రేమిస్తున్నామంటే ఏం చేస్తాం తెలుసా? ఫస్ట్ వారికి మనం సమయం ఇస్తాం. అవును, మీరు దేవుని ప్రేమిస్తే ఏం చేస్తారు? దేవునికి సమయం ఇస్తారు. మీరు కుటుంబాన్ని ప్రేమిస్తే కుటుంబానికి సమయం ఇస్తారు. మీరు దేవుని ప్రేమిస్తలేరు, కుటుంబాన్ని ప్రేమిస్తారు. దేన్ని ప్రేమిస్తున్నారు? మీరు దేనికి ఎక్కువ సమయం ఇస్తారో దాన్ని ప్రేమిస్తారు. ఇది మీకు తెలుసు, మీరు దేన్ని ప్రేమిస్తారు. అంతేనా? అందుకని దేవుని కార్యాలు జరగడం, ఏకీభవిస్తే దేవుని కార్యాలు జరుగుతాయి. ఎందుకు ఏకీపిస్తలేమంటే మనకు ఒక్క భాష లేదు. మనం చాలా భాషలు మాట్లాడేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏవో భాషలు మాట్లాడేస్తూ ఉంటాం. మళ్ళీ వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నము చేస్తూ ఉంటాం. అది సాధ్యము కాదు. ఆ బాబెల్ అనేటువంటి ఒక కార్యం జరగడానికి కారణం ఏంటంటే వారికి ఒకటే భాష. నీ భాష, నా భాష, మనందరి భాష ఒకటే ఉండాలి. ఏంటిది? ఆ ప్రేమతో కూడినటువంటి భాష. మీరు మాట్లాడుతున్నప్పుడు అది కనపడాలి. దేవుడు అలాగే మాట్లాడాడు కదా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు జనసమూహం ఆయనను వెంబడించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ప్రతిసారి రొట్టెల కోసం అనుకోవడానికి లేదు కదా. ఆయన చెప్తుంటే వారు అలాగూ వింటూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క భాష అట్లా ఉంది. కాబట్టి ఎందుకు అగ్రి కాలేకపోతున్నారు వారు? మనతో ఎందుకు వారు ఏకీభవిస్తలేరు అని అంటే మన భాష ఒకటిగా లేదు. మన భాషను మనము మార్చుకోవాలి, మనం నేర్చుకోవాలి. ఈ భాష మనం నేర్చుకోవాలి. మనం కమాండ్ చేయడము, ఆజ్ఞాపించడం, ఇలాంటి భాషను మనకి ఎక్కువ వస్తుంది. అధికారంతో కూడినటువంటి భాష, అతిశయంతో కూడినటువంటి భాష. వారు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. వాళ్ళలో కూడా ఏం ఆలోచన వస్తుంది? నువ్వేది నాకు చెప్పేదాన్ని. ఎవరి వ్యక్తిత్వాలు మరి, ఎవరి ఆలోచన విధానం వారి. అయితే మనం ప్రేమతో చెప్పినప్పుడు ఖచ్చితంగా వారు ఏం చేస్తారు? ఏకీభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క భాష మనకి ఏముండాలి? ఒకటే భాష ఉండాలి. అప్పుడు మనం ఏమైతాము? ఏకీభవించడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత మనకు ఒకటే దర్శనం ఉండాలి. ఏముండాలి? ఒకటే దర్శనం. అప్పుడు వారు ఏకీభవించే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటే దర్శనం. ఏంటిది దర్శనం? ఇప్పుడు చదివిన వాక్యం గోపురం కట్టాలి. ఏంటి దర్శనము? గోపురం కట్టాలి.
అందరికి ఒకటే విషయం. కుటుంబంలో ఉన్న నలుగురు ఉన్నారంటే 4 విషయాలు ఉంటాయి. ఏముండాలి మనకి? ఒకటే విషయం ఉండాలి. ఏం చేయాలనుకుంటున్నారు ఆ విషయం మనకు ఒకటి ఉన్నప్పుడు ఏమవుతాం? మన డెస్టినేషన్ కూడా ఒకటే అవుతుంది కదా. అప్పుడు ఈజీగా మనము ఏకీభవించే ఛాన్స్ ఉంటుంది. నీ దర్శనం వేరు, నా దర్శనం వేరు అనుకున్నప్పుడు కలిస్తే మార్గాలు కలవు. ఈ మాట చూడండి, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఆమోసు గ్రంథం 3. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా? చేసింది అందరూ ఒకసారి చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్లో డూ టు వాక్ టుగెదర్ అన్లెస్ దే హ్యావ్ అగ్రీడ్ టు ఇట్ అన్నమాట. సమ్మతింపకపోతే వారు కలిసి నడవలేరు. అని ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు, మనకి ఇల్లు తెలియనప్పుడు, లేకపోతే మనం వెళ్ళాల్సినటువంటి ఆ ప్లేస్ తెలియనప్పుడు మనం అడుగుతూ ఉంటాం వారిని. అందులో ఒక వ్యక్తి మనకు దొరుకుతాడు. ఏమంటారంటే, నేను కూడా అక్కడికి వెళుతున్నా, నాతో రానంట. అప్పుడు మనం ఏం చేస్తాం? సంతోషంగా అక్కడికి వెళుతున్నా అంటే నేను చేరాల్సినటువంటి గమ్యస్థానానికే నేను చేరుకుంటాను. కాబట్టి ఎందుకు ఏకీభవిస్తలేము? మనము ఏకీభవించే మనసు ఎందుకు వస్తుందంటే, మనకున్న దర్శనాన్ని మనము ఒకరితో ఒకరము చెప్పడం. ఏంటిది మన దర్శనం? దేవుని బిడ్డలంగా మన దర్శనం ఏంటి? మనం ప్రభువుని మహిమపరచాలి. దేవుని రాజ్య విస్తరణ కొరకు మనం పాటుపడాలి కదా. దేవుడు మనకి ఇచ్చిన పిలుపులో మనం ముందుకి కొనసాగాలి. నీ దర్శనం, నా దర్శనం, అందరి దర్శనం ఒకటైనప్పుడు మనం చిన్న చిన్న వాటిని పట్టించుకుంటాము. ఏకీభవించడం ఈజీ అని నేను అంటలేదు. ఎప్పుడైతే మనకి దర్శనం పెద్దది అనిపించినప్పుడు మనం వాటన్నిటి ప్రక్కన పెట్టి ఏం చేస్తాం? ఒకరితో ఒకరు ఏకీభవించి మనం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం. ఈ రోజుల్లో చాలా పనులు ఎందుకు అవుతలేవాలంటే వారికి వేరు వేరు దర్శనాలు కలిగి ఉంటున్నారు. మనందరి దర్శనం ఒకటే అనుకున్నప్పుడు మనం కలిసి నడవడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు కుటుంబాల్లో ప్రాబ్లం ఏంటిదనంటే వేరు వేరు దర్శనాలు కలిగి ఉంటున్నారు. వేరు వేరు దర్శనాలు కలిగి, ఆ దర్శనాలు కొని చెప్తారంటే చెప్పాలి. చెప్తే ఏం చేయొచ్చు? కొంచెం సరి చేసుకొని, ఇది కాదు బాబు, ఇట్లా జరగదు అని చెప్పి మనం ఏం చేయొచ్చు? సరైన మార్గంలో నడవడానికి ఆస్కారం ఉంటుంది. భూమిలో ఉన్న వారందరూ ఏకీభవించారంటే చిన్న విషయం కాదు కదా. అక్కడ ఉన్న వారందరూ ఏకీభవించి బాబేలు గోపురం కట్టడానికి తీర్మానం తీసుకున్నారంటే అది సాధారణమైన విషయం కాదు. అంటే ఏకీభవించడం ఈజీ అని అంటే ఈజీ, కానీ మనమే ఏకీభవించలేకపోతున్నాం. మనం ఎట్లా కలిసి నడుస్తాం? ఏకీభవించకపోతే నడవలేదు కదా. ఏకీభవించకపోతే మన యొక్క మనం వెళ్ళాల్సినటువంటి గమ్యస్థానం కూడా వేరు వేరు అయిపోతుంది. నేను ఒక దిక్కుపోతా, నువ్వు ఒక దిక్కుపోతా అన్నప్పుడు కలిసి నడవడం సాధ్యము కాదు. కాబట్టి మనందరికీ ఏముండాలి? ఒకే దర్శనం ఉండాలి. ఆ దర్శనాన్ని చూసినప్పుడు ఇతర విషయాలన్నీ కూడా, మన మనుషులు కాబట్టి చిన్న చిన్నవి ఉంటాయి, వాటిని మనం ఏం చేస్తాం? పక్కకి పెట్టేస్తాం. ఎందుకు? మన గోల్ ఏంటిది? ఆ దర్శనం. మనం అనుకున్నది అది నెరవేర్చబడాలి. కాబట్టి మనం ఏం చేస్తాం? ఏకీభవించడానికి ఆస్కారము ఉంటుంది. అక్కడ ఇంకొక మాట ఉంటుంది. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. 11వ అధ్యాయం ఆదికాండంలో 4వ వచనం చివరి, సరే 4వ వచనం చదవండి. 11:4. మరియు వారు, మనము భూమి అంతటా చెదరిపోకుండా ఒక్క పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాటలాడుకొనగా. అక్కడ ఒక మాట మాటలాడుకొనగా. మూడోది ఎందుకు ఏకీభవించమంటే మనకి కమ్యూనికేషన్ ఉండదు. ఏముండదు?
అట్లనే చూస్తూ ఉంటారు, ఏం మాట్లాడరు. పనులు అయితే బావేలు గోపురం కట్టడానికి నిలబడ్డారు, ఎక్కడో అక్కడ నిలబడి ఒకరొకరు చూసుకుంటారు. పని అవుతుందా? ఏం కావాలి? మాట్లాడాలి. నీకేం కావాలో చెప్పు, అర్థమైందా? నీకేం కావాలో చెప్తే నీకు కావాల్సింది నేను ఇస్తాను. వారు మాటలాడుకోనగా కదా, దేవుడు ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడట దేవుడు కూడా ఏం చేస్తాడట? మాట్లాడుకుంటాడు. ఇది చేద్దాం. కమ్యూనికేషన్ ఉండలేదు ఈరోజు. అందరూ మూగ భాష మాట్లాడుతున్నారు. నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి, నేను నిన్ను అర్థం చేసుకోవాలి. నేనేం చెప్తాను, నువ్వేం చెప్పు. సాధ్యమవుతుందా? సాధ్యమవుతుందా? కమ్యూనికేషన్. వారు మాట్లాడుతున్నారు, వారు చేసే పని ఏదైనా అంత అవసరం కదా, కానీ వారు ఏం చేస్తున్నారు? ఒకరికొకరు మాట్లాడుకొని ఆ పనికి పూనుకున్నారు. ఆ పని దాదాపుగా ముగిస్తుంటే దేవుడు రాకపోతే డౌటే లేదు అసలు. మన పని ఎందుకు ఆగిపోతున్నాయి? మనం మాట్లాడుకుంటున్నాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కొలస్సీ 4:6. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఇక్కడ ఒక మాట, సరే, అది అన్యులతో మీరు మాట్లాడుతున్నప్పుడు మీ సంభాషణ ఎట్లా ఉండాలి? మన కమ్యూనికేషన్ ఎట్లుండాలి? ఎట్లుండాలి? ఏముంది అక్కడ? అప్పుడప్పుడా? ఎల్లప్పుడూ రుచిగలదిగా ఉండాలి. మీ సంభాషణ ఎల్లప్పుడూ ఎట్లుండాలి? ఉప్పుని ఎందుకు వాడిందంటే ఉప్పు విలువ మనందరికీ తెలుసు కదా. నువ్వు ఎన్నైనా చెయ్యి, దాంట్లో లాస్ట్కి మనకి సామెత ఉంది కదా, అయితే అన్నేసి చూడు నన్నేసి చూడండి అంటే దానికి అంత ఇది. మన సంభాషణ ఎట్లుండాలి? ఉప్పు వేసినట్టుగా రుచిగలదిగా ఉండాలి. అంటే మనం మాట్లాడుతుంటే వారికి ఆ టేస్ట్ తెలియాలి. మనదంతా టేస్ట్లెస్ స్పీచ్ ఉంటుంది, లేదా బాగా కారం వేస్తాం. మంట మాట్లాడితే ఏం కావాలి? మాట్లాడితే నాకు బీపీ వేసినట్టు చూడండి. వారి భాష ఎట్లుంది? ఉప్పు వేసినట్టు రుచిగా లేదు. అందుకే ఏకీభవిస్తలేరు వాళ్ళు. అందుకే ఏకీభవిస్తారు. చాలా సింపుల్ విషయాలు, కానీ మనం కరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తాం. మీ సంభాషణ రుచిగలదిగా ఉండాలి. అక్కడ ఇంకొక మాట వాడిన దేవుడు, కృపా సహితముగా ఉండనీయుడి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఏముండాలట? గ్రేస్ ఉండాలి. కృపతో కూడినటువంటి సంభాషణ. చెప్పిరంటే అంతేగా, మాట్లాడారంటే వాడు చచ్చిపోవాలి. అట్లా కాదు, మనం మాట్లాడితే బ్రతకాలి. మన సంభాషణ అట్లా ఉండాలి. కొంతమంది మాట్లాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇంకా ఇంకా వినాలంటే ఈ ఆపరభయ అన్నట్టు ఉండదు. ఎందుకు ఏకీభవిస్తలేదు? మనకి ఎందుకు ఏకీభవించే మనసు ఉంటలేదు అని అంటే మనం కమ్యూనికేట్ సరిగ్గా చేస్తాం. మన సంభాషణ రుచిగలదిగా ఉంటలేదు, కృపతో కూడినదిగా ఉంటలేదు. అక్కడ కృప కనిపిస్తలేదు, అక్కడ ప్రేమ కనిపిస్తలేదు. కాబట్టి వారు ఎందుకు ఏకీభవిస్తారు? ఇక నువ్వు కాకుండా నీ మాట నేనెందుకు వినాలనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఏకీభవించాలంటే మన ఎదుటి వ్యక్తిని గౌరవించాలి. ఏకీభవించాలంటే ఎదుటి వ్యక్తి నాకంటే గొప్పవాడని మనం అంగీకరించాలి. అర్థమైంది? ఆయన కూడా దేవుని బిడ్డని, దేవుడు ఆయనకు ఒక ఆలోచన ఇచ్చింది. ఏ కార్యమైనా చూడండి, ఏకీభవించకపోతే ఏ పని కాదు. మనం 2 years నుండి వెడ్నెస్డే ప్రేయర్ స్టార్ట్ చేసాం. నేను చెప్పిన మీరు ఏకీభవించారు కాబట్టి అది, మీరు ఏకీభవించకపోతే అయ్యేదా? ఏదైనా సరే ఏకీభవించకపోతే ఏ పనులు కావు. దయచేసి గుర్తుపెట్టు. మన సంభాషణ రుచిగలదిగా కృపాసహితంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? అక్కడ ఆయన అనుకున్నటువంటి కార్యము జరిగిస్తాడు. ఒకసారి మార్చండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 25వ వచనం. సామెతలు 30వ
30:25. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొను. చీమలు బలము లేని జీవులు అయినను. బలం లేని జీవులు. మనం ఒక కాలు పెడితే ఎన్ని చీమలు అవుతాయి? అది చాలా బలహీనమే, బలం లేని చీమ. కానీ అవి ఏం చేస్తున్నాయంట? వేసవిలో ఎట్లా సాధ్యమవుతుంది తెలుసా? మీరు చూసి చీమలు ఎప్పుడైనా కమ్యూనికేట్ చేస్తాయట. ఎంత బిజీ ఉన్నా ఒకదాంతో ఒకటి మాట్లాడుతుంటాయి, కమ్యూనికేట్ చేస్తాయి. అన్నపు మెతుకు కదా, ఆ మెతుకును ఎన్ని చీమలు తీసుకుపోతుంటే గమనించింది. కమ్యూనికేట్ చేసుకుంటే ఏమనంటే, మనం వీటిని తీసుకుపోయి మన ఇంటికి తీసుకుపోవాలని ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసి 4-5 కలిపి, కొన్నిసార్లు ఏమంటుందని ముద్ద, వాటిని కూడా ఏం చేస్తామంటే చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అవి కమ్యూనికేట్ చేస్తాయి. అవి బలహీనమైనటువంటి, కానీ వేసవిలో వాళ్ళు ఏం చేస్తే ఆహారాన్ని సిద్ధపరచుకుంటారు. ఒకటే తీసుకోకూడదు, ఒకదాంతో ఒకటి కమ్యూనికేషన్. కాబట్టి ఈరోజు మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, ఆదిమ సంఘంలో జరిగిన కార్యాలు ఎందుకు జరుగుతాయి అంటే మనలో ఏకీభవించే మనస్సు లేదు. ఆదిమ సంఘంలో వారు ఏక మనస్సుతో, ఏకాత్మతో కూడుకొని వారు ప్రార్థించారు. వారందరూ పర్ఫెక్ట్ అని ఏం కాదు, వారు కూడా మనలాంటి వారు. కానీ వారు ఏం చేసిండ్రు? ఏకీభవించి ఇది చేద్దాం అనేసరికి ఎస్ చేద్దాం అనగానే అక్కడ పని అయిపోయింది. ఎవరైనా ఒక్కరైనా ఎందుకు చేస్తుంది అన్నారు అనుకోండి, అట్లా చేయలేవా? కుటుంబాలలో దైవిక కార్యాలు ఎందుకు జరగడం లేదు? మన జీవితంలో దేవుని యొక్క అద్భుతాలు ఎందుకు చేయడం లేదంటే మనలో ఏకీభవించే మనస్సు ఉంటుంది. మత్తయి సువార్త 18:19. మత్తయి సువార్త 18:19. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఈ మాట మనం ఎన్నోసార్లు చదివినాం, ఎన్నోసార్లు విన్నాం, బహుశా ఇతరులు కూడా చెప్పుకోవచ్చు. దేవుడు చాలా సింపుల్గా చెప్తాను, ఇద్దరు తాము వేడుకొని దేని కూర్చొని భూమి మీద ఏకీభవించితే పరలోకమందున్న నా తండ్రి వల్ల వారికి దొరుకుతాడు కదా. ఏకీభవిస్తే దేవుడు ఇచ్చేస్తాం, కానీ మనం ఏం చేస్తున్నాం? ఏకీభవిస్తాం. ఇది వాగ్దానం కదా, దేవుడు ఇచ్చిన వాగ్దానం. సింపుల్ కండిషన్, మీరు ఏకీభవించాలి. సరే, దేవుడు ఎందుకు ఈ మాట చెప్తారంటే, సంఘంలో లేదా కుటుంబంలో మనం ఎప్పుడు ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు సన్మానించుకోవాలి. ఎప్పుడు ఒకరు ఏకీభవించాలి, 2 వైపులు ఉండాలి ఏకీభవించాలి. కొన్నిసార్లు నేను వారితో ఏకీభవించాలి, వారు నాతో కూడా ఏకీభవించాలి. కొన్నిసార్లు ఎప్పుడు నేనే ఏకీభవించాలి అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకనంటే దేవుని ఆత్మ అందరిలో ఉంది. కాబట్టి దేవుడు కొన్నిసార్లు వారికి ప్రేరేపణ ఇవ్వచ్చు, దేవుడు వారికి అద్భుతమైన ఆలోచన ఇవ్వచ్చు. వెంటనే ఏం చేయాలి? మనం వారితో ఏకీభవించాలి. కొన్నిసార్లు వారు మనతో ఏకీభవించాలి. అప్పుడే మనం దేవుడి నుండి గొప్ప కార్యాలు చూస్తాం. ఒక 3 ఉదాహరణలు బైబిల్లో మీకు చూపించి నేను ముగిస్తాను. ఈ క్రిస్మస్ సీజన్ కాబట్టి మనందరికీ తెలుసు, మరియమ్మ జీవితం అప్పుడు ఎలా ఉంది? ఆమె స్టేటస్ ఏంటిది? అప్పుడు వివాహం కాలేదు, యవనస్తురాలు, ప్రధానం చేయబడింది. కానీ దేవుడు తన చిత్తాన్ని బయలుపరచాడు కదా. నా చిత్తం ఇది అన్నప్పుడు ఆ మరియ ఏం చేసిందనంటే దేవుని చిత్తంతో ఆమె ఏకీభవించడానికి ఏమైనా అనుకూలతలు ఉన్నాయి? అసలు చంపేస్తారు, అవమానం, నింద, అసలు ఎవరు ఒప్పుకోరు. కానీ ఇది దేవుని చిత్తం అన్నప్పుడు తాను ఏకీభవించింది. కాబట్టి
భూమి మీదకి రక్షకుడు వచ్చి. హల్లెలూయా. ఏకీభవించకపోతే ఎట్లుంటుంది? రెండోది, దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానానితో మనము ఏకీభవించాలి. వాగ్దానము కొన్నిసార్లు మనకి అసాధ్యంగా అనిపిస్తుంది. పరిస్థితులు దేవుని వాగ్దానానికి వ్యతిరేకంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. దేవుడు ఇశ్రాయేలుకు ఒక వాగ్దానం చేసింది ఏంటంటే, నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రపంచ దేశంలో తీసుకొని అక్కడ మిమ్మల్ని ప్రవేశపెడతాను. ఐగుప్తు నుండి బయలుదేరిన వారిలో ఇద్దరు మాత్రమే ఆ వాగ్దానాన్ని అనుభవించగలిగారు. ఎందుకనంటే దేవుని వాగ్దానంతో వారు ఏకీభవించారు. అక్కడ ఎంతో మంది ఇశ్రాయేలు ఉన్నారు. మనకు తెలుసు 12 గోత్రకర్తలు. అక్కడ వెళ్ళినప్పుడు 10 మంది ఏం చేస్తారు? ఏమంటారు? మేము స్వాధీనపరచుకోలేదు, మనతో కాదు. అక్కడ ఉండేటువంటి వారు రాక్షసులు. వారు దేవుని వాగ్దానంతో వారు ఏకీభవించలేదు. కానీ యెహోషువ కాలంలో దేవుని వాగ్దానంతో ఏకీభవించారు కాబట్టి వాగ్దాన భూమిలో ప్రవేశించారు. ఈరోజు మన జీవితంలో చాలా వాగ్దానాలు ఎందుకు నెరవేరుతలేవంటే మనం ఏకీభవిస్తాం. పరిస్థితులను చూడకండి. వారు రాక్షసుల, వారి దుర్మార్గుల మనకు అనవసరం. దేవుడు వాగ్దానం చేసి అక్కడ ఎన్నో రకాల ప్రజలు ఉన్నారు వాస్తవంలో. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన వాళ్ళని తరిమేస్తాం, వాళ్ళని వెలగొడతాం. మీకు ఇవ్వాలనుకున్నటువంటి దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాం. ఏకీభవించాలి, మనం ఏకీభవించాలి. మూడవదిగా, దేవుడు ఇచ్చినటువంటి దర్శనం లేదా దేవుడు ఇచ్చినటువంటి భారంతోని పౌలు బర్నబా లేదా పౌలు శీలలు ఏకీభవించారు. కాబట్టి వారు ఏం చేశారు? అనేక ప్రాంతాలు వారు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించారు. అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టారు. ఇద్దరు వేరు భిన్నమైనటువంటి వ్యక్తులు కదా. పౌలు బర్నబాని తీసుకొని పౌలు శీలను తీసుకొని, కానీ వారు కలిసి ఏం చేశారు? ఏకీభవించారు. కాబట్టి అసలు ఎక్కడ కూడా ఇక్కడ సంఘం స్థాపించలేమనేటువంటి ప్రాంతాల్లో కూడా వెళ్ళి సంఘ స్థాపన వారు చేశారు. ఎఫెసు పట్టణం తీసుకోండి, ఇంకా ఇతర ప్రాంతాలు వారు వెళ్ళేటువంటి ఫిలిప్పి ప్రాంతం తీసుకోండి, చాలా ప్రాంతాలు వారు ఏకీభవించారు. దేవుని యొక్క దర్శనంతో, దేవుడు వారికి ఇచ్చిన భారం ఏకీభవించారు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఏదైనా క్లియర్గా ఉంటే మంచిది. పౌలు బర్నబా ముందు వెళ్తారు. ఆ తర్వాత ఒక విషయంలో వారిద్దరికి ఏకీభవించారు. ఏకీభవించినప్పుడు వారు ఏం చేస్తారంటే, సరే మనం ఏకీభవించినప్పుడు వేరు మార్గంలో వెళ్ళడం మంచిదని చెప్పేసి బర్నబా మార్గం తీసుకొని ఇంకో మార్గంలో వెళ్తాడు. పౌలు శీలను తీసుకొని ఇంకొక మార్గంలోకి వెళ్తాడు. గొప్ప కార్యం చేసి ఏకీభవిస్తే కలిసి పోలేమనే సంగతి పౌలుకి తెలుసు. ఏకీభవించింది కాబట్టే వారు అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి గొప్ప కార్యాలు చేశారు. చాలా చోట్ల మనకి సంఘటనలు మనం చూసినప్పుడు చాలా భయాందోళనకు సరైనటువంటి సంఘటన. నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను లేదు శీల ఇక్కడ కూడా, బర్నబా ఇక్కడ కూడా నేను వదిలిపెట్టి వెళ్ళిపోతా, పౌలును చాలా డుమ్మా చేస్తున్నాను అండి. ఏకీభవించి ఏమైనా పర్లేదు, ప్రాబ్లమ్స్ వచ్చి కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, అవమానాలు పడ్డారు, అయినా పర్లేదు మనం ఏకీభవించినాము. దేవుని పని కొరకు మనం ఏదైనా ధరించాం. ఈరోజు మనం ఏకీభవిస్తున్నామా మన తోటి వారితో? ఏకీభవించే మనసు మనకి ఎందుకు ఉంటుంది అంటే, నేను చెప్పేదే నడవాలి, నేనే కరెక్ట్, నాకు మించింది ఏది లేదు, నా ఒపీనియనే 100%, అది కాదు. దేవుడు కొన్నిసార్లు కొందరితో ఏకీభవించాలన్నప్పుడు మనం ఏకీభవించాలి. ఆ తగ్గింపు మనలో ఉండాలి. వారిని అంగీకరించే మనసు మనకి ఉండాలి. వారి ఆలోచన అంగీకరించే మనసు మనకి ఉండాలి. దేవుని బిడ్డల విషయంలో నేను మాట్లాడుతాను. అన్యులతో ఏకీవించడానికి చెప్తాను, దయచేసి నా భాగం చేస్తాను. ఈరోజు దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడంటే, మనం ఒకరితో ఒకరము ఏకీభవించే మనసు మనకు కలిగి దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. చూడండి, అగ్రిమెంట్ అనేది ఎప్పుడు కూడా మనకు సంతోషాన్ని, విజయాన్ని తీసుకొని వస్తుంది. ఏదైనా మీరు ఆలోచన సింపుల్గా ఒక విషయంలో వారు ఏకీభవించినట్టు ఒకలాంటి సంతోషం మన మనసు, విజయం అక్కడే. ఏకీభవించినప్పుడు ఆనందం లేదు, ఆ విజయం లేదు. కుటుంబాల్లో ఎందుకు ఆనందం లేదు, విజయం లేదు?
మనం ఏకీభవిస్తాం. ఆ జాగ్రత్త లేదు. మనం ఇక్కడ చెప్పినప్పుడు నో అని చెప్పినప్పుడు మన ఫీలింగ్ చూడండి. అందరు ఎస్ అన్నప్పుడు ఒకసారి ఫీలింగ్ చూడండి. ఎప్పుడు సంతోషం అనిపిస్తుంది? అందరూ ఎస్ అన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకెక్కువ బలంగా ఇంకెక్కువ ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలని అనిపిస్తుంది. ఈరోజు దేవుని సంఘంలో ఉండేటువంటి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. నాలో ఏకీభవించే మనసు ఉందా? మన గురించి మనం ఆలోచిస్తాం. వాళ్ళు నాతో ఏకీభవిస్తే వదిలేసి వాళ్ళని మనం ఏం చేయాలి? ఎదుటి వ్యక్తి విషయంలో మీరు ఆందోళన చెందకండి. మన గురించి మనం ఆలోచన చేస్తాం. మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు చూసినా కానీ ఎదుటి వ్యక్తి గురించి చెప్తాం. వాళ్ళంటున్నారు వీళ్ళంటే వాళ్ళు వదిలేసేయండి. వాళ్ళని మనం ఏం చేయలేము. మనల్ని మనం చాలా చేసుకోవచ్చు. అర్థమైంది? మనల్ని మనం చాలా మార్చుకోవచ్చు. నాలో ఏకీభవించే మనసు ఉందా? నాలో ఏకీభవించే మనసు ఉందా? నా భాష ఎట్లా ఉంది? నా దర్శనం ఎట్లా ఉంది? నేను ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నాను? మనలో ఏకీభవించే మనసు ఉన్నప్పుడు ఎదుటి వారిని ఏకీభవింపజేసే బాధ్యత దేవుడే ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుంది? వారిని మార్చే పని దేవుడు చూసుకుంటాం. మీరు మనం పర్సనల్గా దేవా నేనైతే ఏకీభవించడానికి సిద్ధంగా నీ కార్యాలు చూడాలని ఆశపడుతున్నాను. డెఫినెట్గా దేవుడు కార్యాలు చేస్తాడు. ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ విజయం దేవుడు మనకి దయచేస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. అందరం కూడా కళ్ళు మూసుకుంటాం. అందరం